బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట. ఓ దిలీపుడా, మాఘమాసములో స్నానమాచరించుట వలన కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా. అటులని ఒక విప్రకన్య తన భర్తతో ఇట్లా విష్ణు సాన్నిధ్యమును పొందెనో వివరించను. సావధానుడివై ఆలకింపమని వశిష్ఠుడు చెప్పుచున్నాడు. పూర్వము కాశ్మీరమునందు గల ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు కలడు. అతడు 4 వేదములు చదివి అర్థ తాత్పర్య సహితముగా వర్ణించగల పండితుడు. చదువు నిందెట్లు పాండిత్యము గలదో బుద్ధి అందును పేరుకు తగినట్లే ఉండేడివాడు. పెద్దలను గౌరవించుచు భూతదయ కలిగి అందరి మన్ననలను పొంది ఉండెను. అతడు గొప్ప పండితుడగుట వలన అనేక మంది ఇతర పండితులు అతని వద్ద చేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణుకు 16 సంవత్సరములు బాలికామని కలదు. ఆమె పేరు సుశీల. ఆమె కడు రూపవతి, సద్గుణాల రాశి, అందాల బన్నె, లేడి కన్నుల వంటి చక్కని నయనాలు గలది, నిండు చంద్రుని వంటి ముఖము గలది. ఆమె నడిచిన ఎడల హంస నడకను మరిపించును. అందమైన ముఖవచస్సు, కోకిల కంఠము వంటి మధురమైన కంఠము కలది. ఆ సుందరాంగి యొక్క పల్లె వరస చూచిన వారికి మరలా చూడవలనని కోరిక పుట్టును. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేతునా అని తండ్రి యొక్క సుబుద్ధి ఆలోచించుచుండెను. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట చెరుగు దైవకర్యమునకు పూజా ద్రవ్యములను తెచ్చుటకే అతనికి బయలుదేరి వెళ్ళుచుండగా దారిలో నున్న ఉద్యానవనంలో సుశీల తన స్నేహితురాలతో బంతులాడుట ఆడుకొనుచుండెను. ఆ బంతి బయటకు పడినందున తోట వెలుపలకు వచ్చిన సుశీల సుమిత్రుడిని చూచినది. సుమిత్రుడు కూడా ఆమెను యుక్త వయస్సులో నున్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవం కలవాడు, విశాలమైన పక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును చూడగానే సుశీల నివ్వరపోయినది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంట పడినది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరం ఎగిను. అలా కొంత దూరం ఎగిసరికి ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరబూసి ఉన్నవి. 9 గుంపులుగా ఎగిరి తామర పువ్వుల్లోని వధువును గోలుచు మొత్తెక్కి ఎగురుతున్నవి. అచ్చటనున్న వివిధ పొల వృక్షాలు పువ్వులతోనూ పళ్ళతోనూ నిండి ఉన్నవి. కోయిలలు తమ మధుర కంఠములను విప్పి కూయుచున్నవి. మగ నెమళ్ళు ఆడనెమ్మలను తమ అందమును చూపించుటకు కాబోలు తమ పింఛములను వీపి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామరతులను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగురుతూ నీటిలో ఈదుచున్నవి. సుమిత్రుడు దూరం నుంచి అలసిపోయి వచ్చి నందును ఆ చల్లని నీరు గురోలి చెట్ల నీడన విశ్రమించుచుండెను. వెనక నుండి వచ్చిన సుశీల అచ్చటి ప్రకృతి రమణీయతను చూచి జాజి సంపెంగ పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదే. చెట్ల కింద విశ్రమించుచున్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుని సౌందర్యమును కనులారా చూచి చెల్లించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. ఓ అందగాడ సుమిత్ర, నిన్ను చూచినది మొదలు నా మనసు నా స్వాధీనములో లేదు. అందుకే నీ వెనక ఇంత దూరము వచ్చి తిని ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగలించుకొని నాతో కూడుము. నీ వయసు నా వయస్సు సరి సమానము. ఇద్దరము ఏచుకూర్చిన జెండలమై ఉన్నాము. చిలక గోరింకల వలను రతి మన్మధుల వలను ఏకమైపోవుదుము. ఆ చెట్లపైన నా గొవ్వల జంటను చూడుము. మధువును త్రాగి మత్తెక్కిన 9 జంటలను చూడుము, ఎలాగునవు. కాన రమ్ము, నా యవ్వన బింకాన్ని అగ్రనించుము. సమయము చారనివ్వడకము. నా సుకుమారమైన శరీరమును సున్నితముగు అవయములను స్వీకరింపును. నీకు అర్పింతును. నీవు మన్మథుని వలె వచ్చి నన్ను కౌగలించుకోరమని అనేక విధాల విప్రకుమారుని తొందర పెట్టసాగింది. అంతా సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహము వలె నిలిచిపోయి కొంతసేపు అయిన తర్వాత, భలా, నీ మాటలు చూడ పిచ్చిదాని వలె ఉన్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా నీ సందేహము కలుగుచున్నది. అదియునుగాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్ననగుదును. నీవు నాకు చెల్లి వంటి విధానము. నీ మనసును నీవు స్వాధీనము చేసుకొనలేని స్థితిలో నున్నావు. నీవెంతటి అంతగతమైనను హద్దు మీరి ప్రవర్తించుట తగదు. అదిగాక నీవు విద్యావతివి, పుణ్యవతివి. గాన నీ ప్రయత్నమును మానుకొనుము. లేనిచో కష్టములందుడు వాని వరుసలు లేక మన్మథాగ్ని పలివై
మనమిద్దరము సంభోగించినచో ఆ మహాపాతకము సూర్యచంద్రులు ఉన్నంత వరకు మనం ఎన్ని జన్మలు ఎత్తినను ఏ జన్మలు ఎత్తినను కూడా మనలను వెంటాడుచునే ఉండును. ఆ నరక బాధ నుండి మనం ఎన్నటికీ విముక్తి నొందజాలము. కాన నీ కోరికను అంగీకరింపజాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇల్లు విడిచి నా వెంట వచ్చినట్లు గురువర్యులకు తెలిసినచో నిన్ను దండితురుగా రమ్ము. సభితులు కుశలు పుష్పములు మొదలగు ఆశ్రమ ద్రవ్యములను తోడుకొని పోతుము అని సుమిత్రుడు అనేక విధములా బోధించాడు. అంతా నా కన్యయు బంగారము రత్నము విధ అమృతము స్త్రీ తనంతట తానే వచ్చిన నిరాకరించువాడు మూర్ఖుడే గాని వివేకవంతుడు కాదు. నా నిండు యవ్వనాన్ని నా శరీరాన్ని సమస్తము కానీ నీకు అర్పించునన్న నిరాకరించుచున్నావు గదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిందే ప్రాణత్యాగము నుంచుకుంటును. నీ వలన ఒక కన్య చనిపోయినదని పలువురు నిన్ను ఆడిపోసుకుందరు. నన్ను ఒంటరిగా ఈ కారడవిలో సడది ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడిచునా, నా కుమార్తె ఏదని నిన్నే దండించును. ఈ పాటికి నా చెలికత్తలు నీతో అడవికి పోయితేనని చెప్పియే ఉందరు. కానీ కామక్రోధ భరించలేకున్నాను. నాతో సంభోగింపుము, నన్ను నీ దానులను చేసుకును అని పలికిన. సుమిత్రుడు ఆమె దినాలపములు ఆలకించి పంకట స్థితిలో పడిన. కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడల అందుటగే నిశ్చయించుకున్నాను. శంకరి ఈ విధంగా వారి ఇరువను హఠాత్క సమీపమున ఒక ప్రదేశమున శుభ్రం చేసి అందు మెత్తని పత్రములు నానావిధ సువాసనలు వెదజల్లు పుష్పములను భరిచి ప్రకృతి సౌందర్యములను చూచి మరిచిపోవును. కామతృష్ట తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులు ఇడుచు ఆడుకొనిరి. వారి కామ వికారమును చూచి పక్షులు సిగ్గుపడి అచ్చట నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు ముఖములు ముడుచుకొని అచ్చట నుండి కదిలిపోయినవి. కొలనులోనికి కమలములు తలలు ఉంచినట్లుగా నీళ్ళలో ఉంగిపోయినవి. సూర్యుడు మబ్బు చాటున దాక్కున్నాడు. మాటిమాటికి వారి అన్యోన్య చుమ్మన్లు చూడలేక మధువు గురువులు మత్తెక్కి ఉన్న తొమ్మిదలు కూడా సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసముగా కొంత తడువాడి సముత్కృష్ట పుష్పములను నానావిధ ఫలములను సంగ్రహించి ఇంటి ముఖమునట్టి ఇల్లు చేరేది. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యములు సమర్పించును. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి, సుశీల, నీవు ఉద్యానవనంలో చెల్లులతో బంటులో ఆడుతుంది చాలా అలసిపోయి ఉన్నావు. పాపము నీ సుకుమార మొక్క రవిందము ఎట్లా వాడిపోయి ఉన్నదో కదా. రమ్ము, ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడువు విశ్రమింపు. అటులా ఆడుకుంటూ వలన నీవు ధరించిన ఈడుపులు కూడా నదిగి ఉన్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించను. ఆమె లోన బెదిరుచుని పైకేమి ఎరుగని దాని వలె నటించు. మరికొంతకాలమునకు సుశీలను హిమాలయ ప్రాంతవాసి ఒక బ్రాహ్మణుడు ఒకడు పెళ్లి ఆడుటచే ఆమెను అత్తవారింటికి అచ్చటనే ఉండిపోయాను. కొన్ని నాళ్లకు సుశీలను పెళ్లి ఆడిన బ్రాహ్మణుడు పరలోక గత్యుడైన. భర్త శవముపై బడి సుశీల బోరున ఏడ్చినది, చాలా దుఃఖించినది. యవనవతి సౌందర్యవతి యొగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలుగును కదా అని తండ్రి అడదాని వలె గొల్లుమని ఏడ్చుచున్నది. ఓయి భగవంతుడా, చిన్న వయసునందే ఇంకను సంసార సుఖమన్నది అనుభవించుకునని ఈ విధవరాలై చేసితివి తండ్రి. దినకాలం ఎట్లు తీరును? ప్రజలు విధవను చూసిన ఎడల అమంగళకరమని భావింతురే. ఏ శుభకార్యములందు పాల్గొననివ్వరు కదా. దీని కర్మం ఎలా కలిగినది అని పరిపరి విధములుగా దుఃఖించడు. అంతలో అచ్చటకు సతపురుషుడు వచ్చి భిక్షాటనకే వచ్చాను. ఆ సమీపం నుండి ఒక మూల ఏడుపులు వినుచుపడుచు శవమునన్న చోటికి వెళ్ళి సుబుద్ధితో ఆర్య, మీరు దుఃఖించడం కారణమేమి? త్వరగా చెప్పుడు అని పలికాను. అంతటా సుబుద్ధి శతపురుషునితో, స్వామి, మా దుఃఖము గూర్చి ఏమని చెప్పుకుందాము. మీ తేజస్సు చూచుట వలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొద్ది కాలమునకే ఇతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప ఎవరునూ సంతులేరు. చిన్నతనములోనే ఈమెను కలిగిన వైధవ్యమునకు చూడలేక మా హృదయములు బద్దలగుచున్నవి. ఇదే మా దుఃఖమునకు కారణం. ఈమెకి దుస్థితి ఎందులకు కలుగును? ఏమి పూర్వజన్మ మెట్టిటువంటిదో మీకు తెలిసి ఉన్న ఎడల చదవండి అని వేడుకొను.
సిద్ధుడు కొంత తడువు తన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామర్తురత గలుగుదటచే కొంత పరపురుష సంపర్కం కలిగి ఉండి అర్ధరాత్రి తన భర్త నెత్తలో ఉమర్తుడై ఉన్న సమయమున కత్తితో పొడిచినందున అతడు వెలవెల తనుకొని ప్రాణములు విడిచాను. ఆ రక్తపు పాట భయానక దృశ్యమును చూచి ఆమె భయపడి తను కూడా కరావలంతోనూ పొడుచుకొని చనిపోయినది. అటువంటి ఘోర హత్య చేసి జన్మములో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసి ఉన్న దోషములనే నీ అల్లుడు చనిపోయినాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలనే విధవరాలైనది. అంతటి పాపాత్ములు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకెలా జన్మించినదో వృత్తాంతమును కూడా వివరించదని వినుము. చాలా సంవత్సరముల కిందట, అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మముల వెనుక మాఘమాసములో సూర్యభగవానుడు మకర రాశిలో నుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలు యమునా నది తీరమునకు పోయి స్నానము చేసి ఇసుకతో గౌరీదేవి రథమును చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండేది. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలతో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనట వలన ఆ పుణ్యము ఫలముగా చేతని నీ వంశంలో నీ కుమార్తెగా పుట్టినది. అయిననేమి నీ శిష్యునితో రహస్యముగా అడవికి పోయి తన మంచి కొరకు అతనితో రమించినది. అందువలననే ఈ వైదవ్యం కలిగినది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టినను ఘోర పాపం చేసినందున తన మునగిని పోగొట్టుకుని నీ విధివరాలైనది. కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలోని పాపకర్మల వలననే ఈమెకు అకాల దవ్యము కలిగినది, వైదవ్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభం ఏమున్నది? కానున్నది కాక మానదు. మనుషుడు తను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనాను అనుభవించవలసిందే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి హరిహరి ఎంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తను ఆత్మహత్య చేసుకున్నదా? సరే, ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నా కుమారునితో సమానుడను తనకు సోదరిని వంటి వాడిని గ్రహించక నా శిష్యునితో కూడినదా? ఆహా, ఎంతటి ఘోరము అని మనసులో ఉచ్చారించి సిద్ధుని చూచి, స్వామి, మీ పలుకు ఆలకించి నది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము, మరొక వైపు ప్రేమయు కలుగుచున్నవి. గాన నా కుమార్తె పాపము నుండి ఎటులా విముక్తురాలగునో, తిరిగి నా అల్లుడు ఎటులా పునర్జీవితుడగునో మీరు వినిపించవలసిందిగా కోరుచున్నాను అని పలికాను. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నీవు అడగకపోయినను తరుణోపాయము వివరించవలనని నేను ఇలా వచ్చినాను. ఈ మాఘమాసంలో నీ కూతురి చేత నదిలో గాని చెరువులో గాని సూర్యోదయమునందే కాగానే స్నానము చేయించి అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యములు అర్పించి పూజలు చేయించుము. ఈ విధంగా మాఘమాసమంతయు నీ కూతురు చేత చేయించిన ఎడల ఆమెకున్న పంచమహాపాతకములు తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును. మాఘశుద్ధ విధి అన్నాడు ముత్తైదువుడ పాదములకు పసుపు రాసి నుదుట బొట్లు పెట్టి పూజ చేయమను. 2 కొత్త చేటలు తెచ్చి అంతొక చేటలో చీర, రవికల గుడ్డ, పసుపు, కుంకుమ, పళ్ళు, తమలపాకులు, ఒక్కలు, దక్షిణలు పెట్టి దానిపై రెండవ చోట మూత వేసి ఒక ముత్తైదువునకు వాయినం ఇచ్చి సంతుష్టిగా భోజనము పెట్టి సంతోషపెట్టవలను. ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సంగత్యమున కలిగిన దోషము నివారణములు. కొంతమంది పురుషులు ఉదయమునని నదికి పోయి స్నానము చేయవలెనన్న అయిష్టతను చూపుతారు. గాన అట్టి వారుల భార్యలను వారిని ప్రోత్సహించి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవాలి. వంశాభివృద్ధికి కానీ కుటుంబ గౌరవమున కానీ స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానములను స్త్రీలు తప్పక ఆచరించవలను. ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు కానీ హరినామ కీర్తనలు కానీ ఆలకించుచు దాన ధర్మములు చేసిన ఎడల కలిగే ఫలితం మరి ఒక రథమునందును కలగదు. మునిషోత్తములు మాఘస్నానములు చేసి తపస్సు చేసుకున్నచో వారు సిద్ధులు అగుదురు. మతి లేని వారిచే మాఘస్నానములు విరువక చేయించిన ఎడల వారి పిచ్చి కూతురును. కుష్టు వ్యాధితో బాధపడు వారిలో మాఘస్నానములు చేసిన వారిలో రోగ నివృత్తి ఒకటయే గాక మంచి పుణ్యాత్ములు అగుదురు. స్త్రీ కానీ పురుషుడు కానీ మాఘమాస స్నానములు డాంబికములతో నలుగురు చూచి
పొగుడుట కొరకు కానీ చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము